కరీంనగర్లో బీసీ రిజర్వేషన్ల కోసం వామపక్ష జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని వామపక్ష నాయకులు ఆరోపించారు. న్యాయమైన హక్కు కోసం బీసీలు పోరాడుతూ ఉంటే కేంద్రం మాత్రం మౌనం పాటించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలంటూ అమలు తీసుకురావాలంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలకు అతీతంగా కూడా బంద్ను ప్రకటించారు. అయితే ఈ బంద్లో భాగంగా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలో అయితే అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ బంద్ను నిర్వహిస్తున్నారు. అన్ని వామపక్ష పార్టీలకు అతీతంగా కూడా బంద్ అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి బస్సులు ఏవి కూడా బయటికి రాకుండా బస్సులు ఆర్టీసీ డిపోకి పరిమితమయ్యాయి. వాణిజ్య వ్యాపారస్తులు కూడా ఈ బంద్కి అయితే మద్దతు తెలుపుతూ కూడా ఏ ఒక్కరు వ్యాపారాలు అయితే షాపులు అయితే తీయలేదు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకైతే సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, బీసీలకు సంబంధించి గతంలో అయితే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా హైకోర్టులో కూడా ఇది పెండింగ్లో ఉండడం చేస్తుంది. బీసీలకు సంబంధించి అసలు ఇది రాష్ట్రంలో ఈ బంద్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్పష్టంగా ఆనాడు మేము అధికారంలో లేకున్నా అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు పరుస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి కేంద్రానికి పంపడం జరిగింది. గవర్నర్ దీన్ని మరి ఆర్డినెన్స్ తీసుకురాకుండా పక్కకు పెట్టిండు. రాష్ట్రపతి దగ్గర కనీసం దీని మీద మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇప్పించి మీరు కూడా రమ్మని చెప్పి మాట్లాడితే వీళ్ళు బీజేపీ నాయకులు మోకాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రజలకు ఇచ్చిన మాటను చిత్తశుద్ధితోటి నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. బాల్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టియడానికి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మద్దతు ప్రకటించినట్టే ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ దీనికి మోకాలు అడుగుతూ ఉంది. కాబట్టి వారి వైఖరికి నిరసనగా ఈరోజు ఎవరు ధర్నా చేసినా ఎవరు నిరసన చేసినా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వైఖరికి నిరసనగానే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, మా ప్రక్రియ అంతా పూర్తి చేసినాం. కేంద్రంలో మీరు అధికారం ఉన్నారు, మీకు సంబంధించిన ప్రక్రియ పూర్తి అయింది, చట్టపరంగా దీన్ని చట్టబద్ధత చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. మీరు మోకాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆనాడు శాసనసభలో ఏం మాట్లాడకుండా మరి మద్దతు ప్రకటించిన వాళ్ళు ఇలా బిల్లు కరెక్ట్ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి అది ఎందుకు మాట్లాడలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ఈ బిల్లు ఆమోదం కావద్దు, చట్టబద్ధత కావద్దు అని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఈ రిజర్వేషన్కి సంబంధించి చట్టబద్ధత అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజలను మిమ్మల్ని దోషులకు నిలబెడతాం. ఖచ్చితంగా మీ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇదే విధమైన పోరాటం చేస్తాం. అంటే 42% బీసీ రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావాలనే ప్రజలని తప్పుదారి పట్టించేందుకైతే ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి ద్వారా ఆమోదం చేయించిన లేకపోతే కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇది సాధ్యమవుతుంది. సాధ్యం కాదు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి సాధ్యమవుతలేదు. భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ ఇది వాళ్ళకి చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి దీని మీద మోకాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి అందుకే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రజల ముందు బీసీ బిడ్డల ముందు వారు దోషులుగా నిలబడబోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని మేము ప్రజల ముందు తెలియజేస్తూ వాళ్ళని యొక్క కర్రుగాల్చి ప్రజలు వాత పెట్టేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అంటే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు తప్పించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఒక నాటకం ఆడుతుందని చెప్పేసి అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు తప్పించుకోవడానికే అని మీరు అంటారు కదా. మీరు బీసీ బిల్లుకు సంబంధించినటువంటి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ద్వారా దీన్ని ఆమోదం చేయండి. ఎన్నికలు అవుతాయి కదా, తప్పించుకోవడానికి మేమెందుకు? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి, అన్నీ జరగాలి, అంత సవ్యంగా జరగాలి, మేము నిజంగానే అట్లాంటి ఉద్దేశం ఉన్నదని మీకు అనిపిస్తే మీరు దీన్ని చట్టబద్ధత చేయండి. దాని ప్రకారం ఎన్నికలు అయితే అప్పుడు ఎవరెందో తేలుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలు, దొంగ ప్రయత్నాలు తప్ప ప్రజలు తప్పుదోవ పట్టించడం తప్ప దీంట్లో ఏం లేదు.
ఓకే రైట్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్రంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ బీసీలో కనుక కేంద్రం ఆమోదిస్తే కనుక బీసీలకు తప్పకుండా బీసీకి మద్దతు దక్కుతుంది, బీసీల రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం అని చెప్పేసి అయితే కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శ్రవంత్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, కరీంనగర్ నుంచి.